అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, యజమాని, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. మరియు చిట్ట చివరి ప్రవక్త, మనందరి హిదాయత్ కోసం వచ్చినటువంటి ప్రవక్తల అందరిపై, మరీ ముఖ్యంగా అహ్మదే ముజ్తబా, ముహమ్మదే ముస్తఫా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనేక లక్షల కోట్ల దరూద్ సలాంలు అల్లా తరపున వర్షించుగాక. ఆమీన్. సోదరులారా, ఈరోజు నా ఈ జుమా రోజు ప్రసంగం ఏమిటి అని అంటే, నమాజ్ ఎప్పుడు ఫర్జ్ అయింది, అది మనకు ఎందుకు అయింది, దాని పట్ల మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఆ అల్లా రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, ఆయనను ఆరాధించడం కోసం మాత్రమే ఈ భూమండలం పైన మొత్తం జనాభాను సృష్టించడం జరిగింది. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా అజ్-జారియాత్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము మానవులను మరియు జిన్నాతులను కేవలం మా ఆరాధన కోసం మాత్రమే, అంటే అల్లాహ్ యొక్క ఆరాధన కోసం మాత్రమే సృష్టించాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 51వ అధ్యాయం 56వ వాక్యంలో తెలియజేయడం జరిగింది. అయితే అల్లాహ్ను ఏ విధంగా ఆరాధించాలి? మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ను ఆరాధించేటువంటి విధానాన్ని ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా నేర్పించడం జరిగింది. ప్రియమైన సహోదరులారా, చూడండి, నమాజ్, ఈ నమాజ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించేటువంటి ఒక పద్ధతి. అల్లాహకు మరియు దాసునికి మధ్య ఒక సంబంధం ఏర్పాటు చేసేటువంటి విధానం నమాజ్. ఈ నమాజ్ అనేది ఇస్లాం 5 స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 స్తంభాలలో ఒక స్తంభం నమాజ్. ఇస్లాం యొక్క 5 స్తంభాలు ఏమిటి? మొదటగా కలిమాయే షహాదత్, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఆ తర్వాత ఏమిటి? నమాజ్. ఆ తర్వాత రోజా, ఆ తర్వాత జకాత్, ఆ తర్వాత హజ్. ఇవి 5 విషయాలు అర్కానే ఇస్లాం అని అంటారు. 5 విషయాలను అర్కానే ఇస్లాం అని అంటారు. ఈ 5ంటిలో నమాజ్ అనేది ఒక పిల్లర్, ఒక సుతూన్ అన్నమాట. కాబట్టి ఈ నమాజ్ అనేది అల్లాహకు మరియు మనకు, అంటే అల్లాహ్ యొక్క దాసులకు, వ్యక్తులకు, మనుషులకు మధ్యలో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక విధానం నమాజ్. ఈ యొక్క నమాజ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిజ్రీ సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందు, అంటే మక్కా నుండి మదీనాకు వెళ్ళేటువంటి సమయంలో ఒక సంవత్సరానికి ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిరాజ్ యాత్ర చేయించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఉమ్మత్కి నమాజ్ అనేది ముందుగా 50 నమాజులు ఫర్జ్ చేయడం జరిగింది. కానీ మూసా అలైహిస్సలాం వారి సలహా మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి అల్లాహ్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 నమాజులని ఈ యొక్క ఉమ్మత్ పైన ఫర్జ్ చేయడం జరిగింది. అయితే ఈ 5 నమాజులు యొక్క పుణ్యం ఏదైతే ఉందో 50 నమాజులకి సరి సమానంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ 5 నమాజులు పాటిస్తారో క్రమం తప్పకుండా జమాఅత్తో సమయానికి అనుకూలంగా, ఇన్షా అల్లాహ్ ఈ యొక్క 5 నమాజుల యొక్క పుణ్యం ఎన్ని నమాజులతో సమానంగా దొరుకుతుంది అంటే 50 నమాజుల సమానంగా ఈ యొక్క 5 నమాజులు చేయడం ద్వారా లభిస్తుంది. అయితే ఈ యొక్క నమాజ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశంలో దీని యొక్క ఆజ్ఞ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్కి మనకి పంపించడం జరిగింది. మిగతా చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో జిబ్రయీల్ అలైహిస్సలాం వారి ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆజ్ఞలు వచ్చేవి. అవి భూమి మీదనే ఆజ్ఞలు అనేటువంటివి
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి పాటించాలని చెప్పడం జరిగింది. కానీ నమాజ్ మాత్రం ఆకాశంలో మేరాజ్ యాత్ర సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పైన 5 నమాజులు ఫరజ్ అనేది చేయడం జరిగింది. ఈ నమాజ్ చేయడం ద్వారానే ఒక దాసునికి మరియు అల్లాహ్కి మధ్య సంబంధం అనేది దృఢంగా ఏర్పడుతుంది. అది నమాజ్ అనేది చాలా అత్యవసరమైన విషయం అన్నమాట ఆరాధనలో భాగంగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూరా అల్ బఖరాలో ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వ అకీముస్ సలాత వ ఆతుజ్ జకాత వరకఉ మఅర్ రాకిఈన్. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో, మీరు నమాజ్ని స్థాపించండి, వ అకీముస్ సలాత్ వ ఆతుజ్ జకాత్, మీరు జకాత్ని కూడా ఇవ్వండి, వర్కౌ మఅర్ రాకిఈన్, రుకు చేసే వారితో మీరు రుకు చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనకి ఆజ్ఞాపించడం జరుగుతుంది. నమాజ్ని స్థాపించండి అని అంటే కేవలం ఏదో ఒక నమాజ్ కాదు. నమాజ్ను స్థాపించడం అని అంటే ప్రతి నమాజ్, ఏ నమాజులు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మన పైన ఫరజ్ చేశాడో ఆ 5 నమాజులని కూడా మనం క్రమం తప్పకుండా 5 పూటలు పాటించాలి. జమాత్తో పాటు ఉదయం చేసేటువంటి మనం ఫజర్ నమాజ్ అయితే చేస్తామో ఆ ఫజర్ నమాజ్, ఆ తర్వాత జుహర్, తర్వాత అసర్, తర్వాత మగ్రిబ్, తర్వాత ఇషా, ఈ విధంగా 5 నమాజులు అనేటువంటివి జమాత్తో పాటు చదవాలి. ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంత బిజీగా ఉన్నా కానీ మనం ఈ 5 నమాజులని పాటించాలి. అకీముస్ సలాత్ అంటే అదే నమాజును స్థాపించాలి ఎలాంటి సమయంలోనైనా. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం ఏం చేస్తాం, చిన్న చిన్న పనుల కారణంగా మనం నమాజులు అనేటువంటివి ఏం చేస్తాం, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పేసి మనం నమాజులు అనేటువంటివి వాయిదా వేస్తాము. దీని ద్వారా ఏమవుతుంది, ఆ నమాజులు అనేటువంటివి దాని మీద అశ్రద్ధ అనేది ఏర్పడుతుంది. తద్వారా అల్లాహ్కి మరియు దాసునికి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేసేటువంటి విధానమే నమాజ్. ఒకవేళ నమాజ్కి మనం క్రమక్రమంగా దూరంగా వెళుతున్నట్లయితే ఆ యొక్క దాసునికి మరియు అల్లాహ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా తెగిపోతూ ఉంటుంది. కాబట్టి నమాజ్ అనేది అల్లాహ్కు మరియు ఒక వ్యక్తికి మధ్య ఏర్పడేటువంటి ఒక బంధం, ఒక భక్తి ఏదైతే ఉందో అది నమాజ్ ద్వారా ఏర్పడుతుంది. అయితే నమాజ్ చేయడం ద్వారా వ్యక్తికి ప్రాపంచిక లాభాలతో పాటు పరలోకంలో చనిపోయిన తర్వాత కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క నమాజ్ ద్వారా మనకి అనేక రకాలైనటువంటి లాభాలను పెట్టడం జరిగింది. నమాజ్ చేయడం ద్వారా అనేక రకాల పుణ్యాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి పరలోకంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఏవైతే పుణ్యాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో మరియు చనిపోయిన తర్వాత ఆ లోకంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరుగుతుంది. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక రకాలైనటువంటి ఆపదలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, ఈ విధంగా ఎన్నో సమస్యలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసేటువంటి నమాజ్ ద్వారా, చేసేటువంటి దుఆ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఇన్నస్సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో, నిశ్చయంగా నమాజ్ చేయడం ద్వారా ఒక మనిషి అశ్లీల కార్యాల నుండి మరియు చెడు పనుల నుండి దూరంగా ఉంటాడు. ఈరోజు చూడండి, మనం అడుగడుగున ఈరోజు మనకి అశ్లీల విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మనం వాడేటువంటి ఫోన్ ద్వారా కావచ్చు, మనం చూసేటువంటి టీవీ ద్వారా కావచ్చు, ఈ విధంగా అనేక రకాల ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా అశ్లీల విషయాలు మనం చూడొద్దు అనుకున్నా కానీ మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక సాధారణ వ్యక్తి ఏం చేస్తాడు, సాధారణ వ్యక్తి ఏ విధమైనటువంటి భయం, భక్తి అతని యొక్క హృదయంలో ఉండదు కనుక వాటికి అలవాటు పడిపోతాడు. అందులోనే అతను లీలమైపోతాడు, సమయాన్ని వృధా చేస్తాడు. చివరికి అదే స్థితిలో మరణించేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఒక విశ్వాసి అల్లాహ్ యొక్క భయం అతనిలో ఉంది, 5 పూటల నమాజ్ను అతను స్థాపిస్తున్నాడు అని అంటే అతనికి ఏ చోట అయినా, అది మనం బజార్లో నడుస్తూ వెళుతున్నప్పుడు అయినా, మనం ఫోన్ చూసేటప్పుడు అయినా, టీవీ చూసేటప్పుడైనా కానీ, ఒకవేళ మనం నమాజ్ చేసి వచ్చిన తర్వాత మనం ఫోన్ చూస్తూ ఉంటాం,
ఫోన్ చూసేటువంటి క్రమంలో మనకి ఏదో ఒక అశ్లీల విషయం కనిపించింది, అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, దానిని చూడకుండా వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇన్న స్సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నమాజ్ అనేటువంటిది ఒక వ్యక్తిని ఏ విషయాల నుండి, అశ్లీల విషయాల నుండి ఆపుతుంది, చెడు విషయాల నుంచి ఆపుతుంది. కాబట్టి నమాజ్ చేయడం ద్వారా మనకి ప్రాపంచిక లాభాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రళయ దినాన నమాజ్ గురించి ముందుగా ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క నమాజ్ గనుక సరిగ్గా ఉన్నట్లయితే అతని మిగతా అన్ని విషయాలు కూడా సరిగ్గా ఉన్నట్లే. ఒకవేళ నమాజులో గనక కొంచెం తడబాటు ఉన్నట్లయితే మిగతా విషయాల్లో కూడా తడబాటు ఉన్నట్లే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మొట్టమొదటగా ప్రళయ దినాన మనల్ని అడిగేటువంటి ప్రశ్న నమాజ్. కాబట్టి మనం రోజువారీ ఏవైతే నమాజులు ఉన్నాయో 5 పూటల నమాజులు, అవి క్రమం తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవే నమాజులు మన కోసం ప్రళయ దినాన, తీర్పు దినాన ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రాపంచికంగా కూడా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల అధ్యయనాలు, చాలా రకాల రీసెర్చ్ ఏం చెప్తున్నాయి అని అంటే, నమాజ్ చేయడం ద్వారా ఒక వ్యక్తి మానసికంగా ఉల్లాసంగా ఉంటాడు. నమాజ్ చేయడం ద్వారా ఒక వ్యక్తికి ఏం జరుగుతుంది, అతను మెదడులో ఉన్నటువంటి డిప్రెషన్ ఏదైతే ఉందో, మానసికంగా ఇబ్బందులు ఏవైతే పడుతున్నాడో ఆ వాటి నుండి కూడా అతను రక్షించబడతాడని ఈరోజు చాలా మంది డాక్టర్స్ కానీ, సైకాలజిస్టులు కానీ దీని యొక్క లాభాల గురించి చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నల్ ఖులూబ్. నిశ్చయంగా మానవుని హృదయాలు ఏవైతే ఉన్నాయో అవి అల్లాహ్ యొక్క స్మరణ ద్వారా, అల్లాహ్ యొక్క పేరు స్మరణ ద్వారానే హృదయాలు అనేటువంటివి నెమ్మదిస్తాయి, హృదయాలకు శాంతిని చేకూరుస్తుంది అల్లాహ్ యొక్క జికర్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరుగుతుంది. అంటే నమాజులో ఎవరి జికర్ జరుగుతుంది? నమాజులో మనం స్టార్టింగ్ అంటే మొదటి నుంచి తక్బీరే తహరీమా నుంచి చివరి వరకు సలాం తిప్పేంత వరకు కూడా ఆ నమాజులో ఎవరి యొక్క జికర్ జరుగుతుంది, ఎవరి యొక్క స్మరణ జరుగుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జికరే జరుగుతుంది. తద్వారా ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేశాడు. ప్రాపంచికంగా కూడా అనేక రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో, అనేక అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకేం చెప్తున్నారు, నమాజు ద్వారా లాభాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రాపంచిక విషయాలలో పడిపోయి కొద్దిపాటి లాభానికి మనం దాసోహం అయిపోయి, అడిక్ట్ అయిపోయి మనం ఏం చేస్తాము అని అంటే, అజాన్ మస్జిద్ నుండి వినిపించినా కానీ మనం వినిపించినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాము. వినిపించినట్టుగా ఆ అజాన్ నా కోసం కాదులే అన్నట్లుగా మనం అందులోనే నీలమైపోయి ఉంటాము. వ్యర్థమైనటువంటి మాటలలో మనం పడిపోయి ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పైన ఫర్జ్ చేశాడో, కంపల్సరీ చేశాడో ఆ విషయాలను మనం మర్చిపోయి, ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి కంపల్సరీ చేయలేదో, ఏవైతే మనకి సంబంధించినవి కావో అందులో మనం సమయాన్ని వృధా చేస్తున్నాము. దీని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి లెక్క అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నమాజ్ అనేది ముందుగా మనం చెప్పుకున్నట్లుగా అల్లాహ్కి మరియు దాసునికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక సాధనం. కాబట్టి ప్రతి ఒక్క ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ 5 స్తంభాలలో మొదటి స్తంభాన్ని ఎవరైతే స్వీకరించారో ఆ తర్వాత అతని పైన వెంటనే నమాజ్ అనేది ఫర్జ్ అవుతుంది. ఈ నమాజ్ని 5 పూటలు కూడా పాటించాలి. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు మనకి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, సూరా అత్తాహాలో ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అన ఫఅబుదూని వ అకీముస్ సలాత లిజిక్రి. నేనే అల్లాహ్ను, నేను తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు. కాబట్టి మీరు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించండి, నమాజును చెయ్యండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవంతా కూడా ఎవరి కోసం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని ఎవరి కోసం పంపించాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ పంపించింది ఇప్పుడున్నటువంటి 800 కోట్ల జనాభాతో పాటు చనిపోయిన వాళ్ళందరికీ కూడా, ఆ తర్వాత రాబోయే వాళ్ళందరికీ కూడా ఖురాన్ అనేది హుదల్లిన్నాస్ అంటే సమస్త మానవాళి కోసం మార్గదర్శకత్వం.
కాబట్టి ఆ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుల కోసం ఆజ్ఞలను ఇచ్చాడు. వాటిని పాటించడం ద్వారా మనిషి యొక్క జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మనం ఏ ప్రశాంతత లేక మనం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామో, ఏ ప్రశాంతత లేక మనం రకరకాల ప్రదేశాలకు వెళుతున్నామో, అక్కడికి వెళితే బాగా జరుగుతుంది, ఈ ప్రదేశానికి వెళ్తే మనసుకు ప్రశాంతత జరుగుతుంది, ఈ ప్రదేశానికి వెళ్ళి ఈ పని చేస్తే నాకు ఆరోగ్యం కలుగుతుంది, అనారోగ్యం దూరం అవుతుంది, డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాస్తవమైనటువంటి విషయాలను వదిలిపెట్టి ఏవైతే భూతకపు అబద్ధపు విషయాలు, ఇరుగు పొరుగు వారి చేసేటువంటి విషయాల వెనుక మనం పడుతున్నాము. ఒకవేళ నిశ్చయంగా మనకి గనుక ఖురాన్ జ్ఞానం గనుక ఉన్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా గనుక మనం చేసినట్లయితే, మన జీవితంలో నేడు అనేక మంది ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ముస్లిం సహోదరులు కూడా అప్పులు బాగా అయిపోయాయని, ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు కన్నటువంటి కొడుకులు కానీ వాళ్ళందరూ కానీ పెద్ద అయిన తర్వాత ఇబ్బంది పెడుతున్నారని చాలా మంది చాలా రకాలుగా కంప్లైంట్ చేయడం, తర్వాత సుసైడ్స్ చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళ మనసుకి ప్రశాంతత లేదు. జీవిస్తున్నటువంటి జీవితంలో డబ్బులు ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఇబ్బందుల వల్ల, ఎదుటివారి ఇబ్బందులు కావచ్చు, లేదా సొంత ఇబ్బందులు కావచ్చు, రకరకాల ప్రెషర్స్ వల్ల కావచ్చు, ఏం జరుగుతుంది? సుసైడ్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. మధ్యలోనే జీవితాన్ని సమాప్తం అనేది చేసుకుంటున్నారు. ఒకవేళ మన యొక్క లక్ష్యం గనక మనకు తెలిసినట్లయితే, ఒక అల్లాను ఆరాధించడం కోసమే అల్లాహ్ మనల్ని ఇక్కడ పుట్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషులను పుట్టించాడు. దీనికోసం కాదు, దీనికోసం కాదు, దీనికోసం కాదు, ఇందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడు అనేటువంటి విషయం కనుక మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే, ఏ విషయం కూడా ఈ ప్రపంచంలో మనం బ్రతికి ఉన్నంత కాలం బాధ పెట్టదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అనుసరించాలి. ముఖ్యంగా మనం అందులో అల్లాహ్ను ఆరాధించేటువంటి అది విధానం ఏదైతే ఉందో, ఆ నమాజ్ని మనం తూచా తప్పకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు 5 పూటల నమాజులు ఏవైతే ఫరజ్ మన పైన చేశాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వాటిని మనం పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరికీ కూడా ఆదర్శం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలుల్లాహి ఉస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహి వల్ యౌమల్ ఆఖిర వ దకరల్లాహు కసీరా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీకోసం అత్యుత్తమమైనటువంటి ఆదర్శం ఉంది. ఎవరైతే అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని ఎక్కువగా విశ్వసిస్తారో మరియు అల్లాహ్ను ఎక్కువగా స్మరిస్తారో వాళ్ళందరి కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో అత్యుత్తమమైనటువంటి ఆదర్శం ఉంది. చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మనిషే మనలాంటి. ఆయన కూడా అనేక రకాల ఇబ్బందులు అతను ఎదుర్కొన్నాడు. అతనికి పిల్లలు ఉన్నారు, అతనికి భార్యలు ఉన్నారు, అతడు కూడా ప్రాపంచికంగా మనకంటే ఎన్నో రెట్లు బాధలు పడ్డాడు. కానీ ఏ రోజు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన నుండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞలను పాటించడంలో ఏ రోజు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనకడుగు వెయ్యలేదు. ఆయనను మనం గనక ఆదర్శంగా తీసుకున్నట్లయితే మన జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చివరగా మనకి అనేక హదీసులలో కూడా నమాజ్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒకరి ఇంటి ముందు ఒక సెలయేరు అనేది ప్రవహిస్తూ ఉంది. ఆ సెలయేరులో ఆ వ్యక్తి గనక 5 పూటలు గుసులు చేసినట్లయితే, 5 పూటలు అందులో స్నానం చేసినట్లయితే, ఆ వ్యక్తి యొక్క ఒంటి పైన ఏ విధమైనటువంటి మురికి అనేది మిగిలి ఉంటుందా? సహాబాలను అడగడం జరిగింది. అప్పుడు సహాబాలు సమాధానం ఇచ్చారు, ఉండదు అని అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే 5 పూటల నమాజు స్థాపిస్తారో, ఎవరైతే 5 పూటల నమాజుని తూచా తప్పకుండా చేస్తారో, వారు కూడా పాపాల నుండి అంతే సురక్షితంగా ఉంటారు. కాబట్టి మన పాపాలను క్షమాపణ జరగాలి అని అంటే, మన ద్వారా జరిగే అటువంటి పొరపాట్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర క్షమాపణ పొందాలి అని అంటే, నమాజ్ అనేది ఒక సాధనం. నమాజ్ గనక చేయనట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అతడు అవిశ్వాసి అయిపోతాడు. నమాజ్ అంటే కేవలం మన పేరు మాత్రం ముస్లిం పేరు ఉన్నంత మాత్రాన ఏ లాభం ఉండదు. ఒకవేళ మనం అజాన్ అవుతుంది అయినా కానీ మనం నమాజ్ని తరక్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఎవరితో సమానంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పోల్చడం జరిగింది? వాళ్ళు అవిశ్వాసులతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది.
నమాజ్ అనేది మనకు ప్రళయ దినం రోజు ఒక కాంతిలా ఉపయోగపడుతుంది. ఎవరైతే నమాజ్ని ఆచరించారో, ఎవరైతే నమాజ్ పట్ల అశ్రద్ధ వహిస్తారో, వాళ్ళు నమాజ్ పట్ల వినమ్రంగా ఉండరో, నమాజ్ పట్ల సోమరితనాన్ని వ్యవహరిస్తారో, లేజినెస్ని ఎవరైతే నమాజ్ పట్ల చూపిస్తారో వాళ్ళందరూ కూడా ప్రళయ దినం రోజు ఫిరౌన్, హామాన్ వంటి దైవ ధిక్కారులతో ఉంటారు. వీళ్ళంతా ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞలను తిరస్కరించిన వారు, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి దైవ ధిక్కారులు వీళ్ళంతా. ఎవరైతే నమాజును ఆచరించారో వాళ్ళందరితో పాటు నమాజును ఆచరించని వారు కూడా ఉండడం జరుగుతుంది. వాళ్ళంతా ఎక్కడుంటారు? స్వర్గంలో ఉంటారా? లేదు, వాళ్ళంతా కూడా నరకంలో ఉంటారు. అంటే నమాజ్ చేయని కారణంగా మనం నరకంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అనేక ప్రదేశాలలో తెలియజేస్తాడు నమాజ్ యొక్క ప్రయోజనాలు. తర్వాత నమాజ్ చేయడం ద్వారా మనకి ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలని దూరం చేయడం జరుగుతుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ముమినూన్లో ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన హుమ్ ఫీ సలాతిహిం ఖాషిఊన్, నిశ్చయంగా విశ్వాసులు సఫలీకృతులయ్యారు, సాఫల్యం పొందారు. వారు తమ నమాజులలో వినమ్రత అంటే ఖాషిఊన్, నిబద్ధతతో, భయంతో, భయభక్తులతో తమ యొక్క నమాజులను స్థాపిస్తారు. అంటే నమాజులో కేవలం ఏదో వాళ్ళతో పాటు ఉన్నామంటే ఉన్నట్లు కాకుండా నమాజ్ అనేది అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, ఎహ్సాన్తో పాటు అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక భయంతో వారు నమాజులు అనేటువంటివి స్థాపిస్తారు. ఖద్ అఫ్లహల్ ముమినూన్, వీరే సఫలీకృతులయ్యారు ఎవరైతే తమ నమాజులలో భయాన్ని, భక్తిని, వినమ్రతని చూపించారు. కాబట్టి ఈ విధంగా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞలలో ఏవైతే నమాజును స్థాపించడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞని మనం ఉన్నట్లుగా పాటించినట్లయితే, ఒక బాధ్యతగా మనం పాటించినట్లయితే ఇన్షా అల్లా మనం సఫలీకృతులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నమాజ్ ద్వారానే మనం సాఫల్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. నమాజ్ అనేది ఒక అల్లాను ఆరాధించేటువంటి ఒక ప్రధాన సాధనం, ఒక ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం ఈ యొక్క నమాజ్ చేసేటువంటి విధానం. కాబట్టి అల్లాను ఆరాధించడం అయితే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఏదైనా సదకా చేసినా అది కూడా ఆరాధన కిందకే వస్తుంది. ఉపవాసాలు పాటించినా అది కూడా ఆరాధన కిందకే వస్తుంది. హజ్, ఉమ్రా చేసినా, జకాత్ ఇచ్చినా ఇదంతా కూడా అల్లా యొక్క ఆరాధన కిందకే వస్తుంది. కానీ వాటికంటే ముందు ప్రతి ముస్లిం పైన 5 పూటల నమాజ్ చేయడం అనేది కంపల్సరీ అన్నమాట, ఫర్జ్ అన్నమాట, తప్పనిసరి. కాబట్టి వాటిని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా 5 పూటలు నమాజ్ స్థాపించేటువంటి ముస్లింలుగా తీర్చిదిద్దుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఫజర్ నుండి మొదలుకొని ఇషా నమాజ్ వరకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా నమాజ్ స్థాపించేటువంటి వ్యక్తులుగా మనందరినీ తీర్చిదిద్దుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఈమాను పైన, తౌహీద్ పైన స్థిరంగా ఉంచుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే సమస్యలతో, ఇబ్బందులతో, అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా దూరం చేయగాక. అకూలు కౌలి హాదా అస్తగ్ఫిరుల్లాహ లీ వ లకుం వ లిసాయిరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరుహు ఇన్నహు వల్ గఫూరుర్ రహీం.